హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆడవారికి యూస్ఫుల్ అయ్యే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ అయితే చాలా కొత్తగా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనం యాపిల్ అనేది బయటకి కట్ చేసి తీసుకుని వెళ్ళాలనుకునేటప్పుడు, లేదంటే పిల్లలకి స్కూల్కి బ్రేక్గా కానీ పెట్టేటప్పుడు, కట్ చేసి పెట్టేటప్పుడు క్యాండరీ నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి యాపిల్స్ అనేవి. సో జస్ట్ మనకి కట్ చేసిన కొన్ని క్షణాల్లోనే మొత్తం నల్లగా అయిపోతుంది. ఇలా మనకి ఒక్క రోజు అయినా కూడా యాపిల్స్ కట్ చేసిన నల్లగా అయిపోకుండా పోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందైతే యాపిల్స్ని శుభ్రంగా అయితే కట్ చేసేసుకున్న తర్వాత లోన పిక్కలు గట్టును మనం ఎలా అయితే క్లీన్ చేసేస్తామో, సో అలానే క్లీన్ చేసుకున్న తర్వాత యాపిల్స్ ముక్కలు అనేవి ఎప్పుడు కూడా నలుపు అయిపోకుండా ఉండాలంటే వెంటనే మనం కట్ చేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోన ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే వేయండి. సాల్ట్ బాగా కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన యాపిల్ ముక్కలను ఈ విధంగా వేసుకొని జస్ట్ 1-2 సెకండ్లు అదే వాటర్లోను ఈ విధంగా కొద్దిగా ముంచేసి ఉంచండి. సో ఇలా సాల్ట్ వేయడం వలన యాపిల్ ముక్కలు అనేవి నల్లగా అయిపోవడం, లేదంటే క్యాండ్రిపోయి చప్పబడిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. ఉప్పు నీళ్ళలో కడగడం వల్ల యాపిల్ తినేటప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా వాటర్ అంతా కూడా మనం దులిపేసి ఇలా బ్రేక్ పెట్టి చూడండి. ఈవినింగ్ అయినా సరే కూడా మనకి యాపిల్స్ అనేవి అస్సలు నల్లబడవు, క్యాండ్రిపోవు, టేస్ట్ కూడా మారదు. టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుంది సాల్ట్ వల్ల. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుంది. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవారికి కూడా యూజ్ అవుతుందండి. మనం ఇటువంటి సోవులు అనేవి పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ ఉండే సీలలు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా, దెప్పలు అంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి చెవులను కూడా తెలియకుండానే పడిపోతూ ఉంటాయి. వీటిని సింపుల్గా మనం పడిపోయే ఛాన్స్ లేకుండా ఎంత లూజ్గా అయిపోయిన వాటిలైనా నార్మల్గా మనము చక్కగా చేసుకోవాలనుకున్నట్లయితే కొద్దిగా కాటన్ అనేది తీసేసుకొని పల్చగా మీకు వీడియోలో కనిపించడం కోసం నేనైతే కొంచెం ఎక్కువ అనేది పెడుతున్నాను, కానీ చాలా పలచగా తీసేసుకొని ఇలా మనకి బ్యాక్ సైడ్ ఉండే సీలకి జస్ట్ చిన్నది స్టిక్ లాగా అయితే ఉంటుంది కదండి, దానికి ఈ విధంగా చుట్టేసుకొని నార్మల్గా మనం చెవులోంది పెట్టేటప్పుడు దిప్ప ఎలా అయితే సెట్ చేసుకుంటామో అలా పెట్టి చూడండి. ఎంత లూజ్గా అయిపోయిన సీల్ అయినా కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చెవులు అనేవి పెట్టుకునేటప్పుడు సీల్ అనేవి లూజ్ అయిపోకుండా చెవులు అనేవి చాలా నీట్గా స్ట్రాంగ్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాము. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రామబాణం లాంటి బీపీ, షుగర్, జుట్టు, కంటి సమస్యలను తగ్గించే ఆమల క్యాండీని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా ఉసిరికాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి కదండి. ఈ టైంలో మనకి చాలా చౌకగా ఉంటాయి కాబట్టి దీన్ని తయారు చేసుకొని మనము సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలంటే ఒక 1/2 కేజీ వరకు కూడా ఉసిరికాయలు అయితే తీసేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో కానీ, లేదంటే ఇటువంటి మనకి రైస్ కుక్కర్ లాంటివి గట్ట ఉంటాయి కదా, వీటిల్లో కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మనం ఇడ్లీ పెట్టేటప్పుడు, ఏదైనా డబుల్ బాయిల్ చేసేటప్పుడు బౌలు నల్లగా అయిపోకుండా ఉండాలంటే 2 నిమ్మ చెక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇటువంటి చిల్లులు గిన్నె అనేది ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి సో దీన్ని అయితే ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా నార్మల్ స్టేజ్లోన ఉడికించుకోవాలి. ఈ లోపల మనమైతే బెల్లాన్ని అయితే కట్ చేసుకోవాలి. 1/2 కేజీ నేనైతే ఉసిరికాయలకి 1.5 కప్పు వరకు కూడా అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ను కూడా తీసుకోవచ్చు అనమాట. సో చుట్టూ కూడా ఈ విధంగా తిప్పుకుంటూ 10-5 నిమిషాల వరకు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఈ ఆమ్లాన్ని అనేవి కుక్ చేసుకోవాలి. బెల్లం అనేది కరెక్ట్గా చూసుకొని మనం 1.5 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా చూసారు కదండి, మనకి ఉసిరికాయలు అనేవి జస్ట్ 8-9 నిమిషాల్లోనే కుక్ అయిపోయి జస్ట్ మనకి ఇలా లాగితే చాలండి, పీస్గా విడిపోతాయి. మరి ఎక్కువగా కుక్ చేయకూడదు. ముందైతే తురిమిన బెల్లాన్ని ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వేసేసుకొని 2-3 స్పూన్ల వరకు కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందువల్లంటే బెల్లం అనేది మనకి కంప్లీట్గా త్వరగా కరిగిపోతుంది. ఆ తర్వాత ఇందులోన 3-4 యాలకులు దంచేసి వేసేసుకోండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఉసిరికాయ కసురుతనం అనేది ఏమి ఉండదు. వీలుంటే 1-2 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే ఉడికించిన ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఉసిరికాయ ముక్కలకు మొత్తాన్ని కూడా పాకం పట్టేసి ఇలా తీగ పాకం వచ్చినంత వరకు కూడా మనం వీటిని ఉడికించవలసి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ, లేదంటే గాజు డబ్బాలో కానీ మనం సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చండి. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీన్ని మనం ప్రతిరోజు ఒక ముక్క తినడం వల్ల జుట్టు రాలిపోవడం, వైట్ జుట్టు రావడం,
చర్మం సమస్యలు ఇలాంటి బీపీ, షుగర్ ఇవన్నిటిని కూడా సమస్యలన్నిటిని దూరం చేసేస్తుందండి. ఇమ్యూనిటీ కూడాను పెరుగుతుందనమాట. సంవత్సరం పాటు హ్యాపీగా నిల్వ చేసుకొని తినేయొచ్చు. ఈ ఆమ్లా క్యాండీని యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. వాళ్ళు చాలా మందికి కూడాను పర్ఫ్యూమ్స్ అనేవి వాడడం అస్సలు ఇష్టం ఉండదు కదండి. కొంతమందికి ఆ స్మెల్ అనేది సెట్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కూడాను ఈ స్వెట్ స్మెల్ అనేది మనకి రాకుండా 24 అవర్స్ కూడాను మంచి పరిమళం రావాలంటే సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి. సో నేను వీడియోలో చూపిస్తున్న పౌడర్ పేరు వచ్చేసి జవాది పౌడర్ అండి. ఇది మనకి ఎనీ కిరాణా స్టోర్లో అలాగే పూజ సామాగ్రి స్టోర్లో కూడా దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి 30 నుంచి 40 రూపీస్ ఉంటుందండి. దీన్ని జస్ట్ మనం చిన్నది అప్లై చేస్తే సరిపోతుంది. జస్ట్ చిటికెడంతే చిటికెడు మనం బయటకు వెళ్ళేటప్పుడు గట్టను చిన్నది జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఎక్కువగా మనము పూజల్లోను వ్రతాల్లోనూ వాడుతూ ఉంటామండి. ఒక్కొక్కసారి టెంపుల్స్లో కూడా మనకి అంత మంచి స్మెల్ వస్తుంది. సో దానికి రీజన్ ఇదే అనమాట. దీన్ని ఎక్కువగా టెంపుల్స్లో గట్టా వాడుతూ ఉంటారండి. జస్ట్ మనం అరిచేతిలోనే చిన్నది ఇలాంటివి వేసేసుకొని పౌడర్ని కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసేసుకొని ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేతులు అలాగే చెవులు బ్యాక్ సైడ్ అంటే మనం రోల్ ఆన్ అప్లై చేస్తే ఎలా అయితే అప్లై చేస్తామో భుజాల దగ్గర గట్టున్న అప్లై చేసామనుకోండి 24 అవర్స్ అంటే మనం స్నానం చేసినంత వరకు కూడాను ఈ స్మెల్ అనేది వస్తూనే ఉంటుందండి. చాలా చాలా మంచిగా ఉంటుంది వాసన అనేది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరికైతే బయటకు వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ అనేవి వాడడం ఇష్టం ఉండదు, తక్కువ కాస్ట్లోనే మన నుంచి ఎటువంటి స్వెట్టింగ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ రావాలంటే ఇలా ట్రై చేయాల్సింది. 5వ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఉపయోగపడే చిట్కా అండి ఇది. మనం గోల్డ్ చైన్లు లాంటివి లేదంటే మెడలో తాడులు ఇలాంటివి వేస్తూ ఉంటాం కదండి. ముఖ్యంగా ఏవైనా ఫంక్షన్ టైంలో గట్టను పిల్లలకి చైన్స్ గట్టను వేసేటప్పుడు పడేస్తూ ఉంటారండి. ఎందువల్లంటే ఈ హుక్ అనేది ఒక్కొక్కసారి దానికదే లూజ్ అయిపోయి పడిపోతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఎవరికో ఒకసారి జరిగే ఉంటుందండి. ఇలా ఈ హుక్ అనేది జారిపోకుండా అసలు పిల్లలకు కూడాను పెట్టేటప్పుడు కూడాను మళ్ళీ మనం తీసినంత వరకు కూడాను అదే విధంగా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ముందైతే హుక్ను వీలైన మట్టుగా గట్టిగా నొక్కేయాలండి. ఆ తర్వాత ఇటువంటి టేప్ అనేది ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వీలైన మట్టుగా కూడాను కొంచెం మీకు పల్చగా కావాలి బయటకు కనబడకుండా అనుకున్నట్లయితే లైట్గా చిన్నది తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనము వీలుని మట్టుగా హుక్ అనేది అసలు బయటకే మనకు కనిపించకుండా ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఇలా మనం టైట్గా లాగుతున్నట్టు దీన్ని కవర్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల హుక్ అనేది జారిపోతుంది, చైన్స్ అనేవి మిస్ అయిపోవడం లాంటిది ఏమి ఉండదు. ముఖ్యంగా గోల్డ్ చైన్స్ అనేవి మనం పెట్టుకునేటప్పుడు ఇలా చేసి చూడండి. హుక్ అనేది అస్సలు లూజ్ అవ్వదు. గోల్డ్ అనేది ఎక్కడ మనం పడేసుకునే ఛాన్స్ ఉండదు. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ అయితే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే మనకి రెగ్యులర్గా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ప్రతిరోజు కూడా 4-5 సార్లు అయినా కూడా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు కదా. హ్యాండ్ వాష్ చేయడం చాలా చాలా మంచిదే. చాలామంది హ్యాండ్ వాష్ వాడుతూ ఉంటారు, కొంతమంది సోపు వాడుతూ ఉంటారు. ఇలా సోపు వాడేవారు సింపుల్గా ఎక్కడైనా కూడా సోప్ అనేది అరిగిపోకుండా నీట్గా ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాం. నేను ఇక్కడైతే 10 రూపాయల డెటాల్ సోప్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు, మీరు రెగ్యులర్గా వాడేదైనా సరే. సో ఫేస్ వాష్ చేసుకున్నదైనా కూడా మీరు తీసుకోవచ్చు నార్మల్ సోపు. ఆ తర్వాత దీనికి సైడ్కి చిన్న హోల్ పెట్టేసుకొని ఇటువంటి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే దారమును కానీ లేదంటే బ్లాక్ థ్రెడ్ కానీ ఉంటాయి కదండి, ఏదైనా కూడా మీ ఇష్టమేనండి. నేను ఇక్కడైతే వూల్ని అయితే తీసుకొని డబుల్ ప్యాట్ అనేది తీసేసుకొని ఇలా 3 వేసేసాను అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళి మన బాత్రూంలో కానీ లేదంటే ఇలా సింక్ దగ్గర కానీ ఇలా వాషింగ్ బేసిన్ దగ్గర ఎక్కడైనా కూడా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు చక్కగా మనం హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు అండి. లేదంటే బాత్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కదా, ఇలా మీరు ఫేస్ వాష్ చేసుకునే ఫేస్ సోప్నైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇలా మీరు వాషింగ్ బేసిన్ దగ్గర కూడా పెట్టుకొని హ్యాండ్స్ అనేవి చక్కగా వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి సోప్ అనేది డ్రై అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, శ్రమ కూడా తగ్గుతుంది. యూజ్ అవుతుంది అంటే ట్రై. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.